హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం బీజేపీ భవన్లో ఉన్నాము. అయితే ప్రస్తుతం మనతో పాటు అంటే మనం తెలంగాణలో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు రాజకీయాలు పాలనను వదిలి ఇటు వ్యక్తిగతంగా వెళ్తున్నట్టు మనం చాలామంది గమనిస్తూనే ఉన్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ స్టేట్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు అనుకుంటున్న మాట ఇది ఏంటంటే, అసలు పాలన వదిలేసిండ్రు, ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళే కొట్టుకోవడం తిట్టుకోవడమే జరుగుతుంది. ఈ మధ్య కార్యకర్తల మీద దాడులు కూడా చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు. అయితే మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ పని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, పరిపాలన తక్కువ ఉంటుంది. అందుకోసం లెస్ పాలిటిక్స్ మోర్ గవర్నెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మోర్ పాలిటిక్స్ లెస్ గవర్నెన్స్ కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ నైజం అది. కాబట్టి నేను దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది కూడా ఇప్పుడు కూడా. అందుకోసమే కాంగ్రెస్ కరువు నివారణ విషయంలో కానీ, కరువు సందర్భంగా తీసుకోవాలి చర్యల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అటువంటి తప్పుడు అడుగులే వేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సమాధానం ప్రజలు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. అండ్ ఇప్పుడు కంటోన్మెంట్లో దివంగత లాస్యనందిత చనిపోయారు కాబట్టి ఆవిడ తరపున వాళ్ళ చెల్లె నిలబడుతున్నారు. ఇటుపక్క ఆల్రెడీ బీజేపీ తరపున ఓడిపోయిన శ్రీ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ఆల్ ఇండియా పార్టీ డిసైడ్ చేస్తుంది. మా రాష్ట్ర పార్టీ తరఫున చెప్పాల్సిన విషయాలు ఆల్ ఇండియా పార్టీకి చెప్పారు. శాసనసభకి ఎవరు ఉండాలనేది ఆల్ ఇండియా పార్టీ త్వరలో ప్రకటిస్తారు. అభ్యర్థి ఎవరైనా ఒక పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తారు. అండ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే ఏంటంటే, కరువు అని అంటున్నారు, కాంగ్రెస్ తీసుకొచ్చింది కరువు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇటేమో మేము తీసుకురాలేదు, ఆల్రెడీ వచ్చిన కరువునే వీళ్ళు మాకు చూపిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? కరువును కాంగ్రెస్ తెలియదు, బీఆర్ఎస్ తెలియదు. కరువు వచ్చింది 2023లో సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడలేదు కాబట్టి సహజమైన కరువు ఉంది. కాకపోతే అంటే కరువు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కాబట్టి కరువు ఛాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అంతే తప్పిస్తే కరువు ఎవరు తెచ్చిండ్రో ఎవరు పుచ్చుకున్నారా ఇది కాదు అంశాలు. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం కరువు సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అది మంచినీటి కోసం కావచ్చు, సాగునీటి కోసం కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని పోకపోవడం కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ మన మీద రుద్దిన కరువుగా నేను భావిస్తాను. తెచ్చింది కాంగ్రెస్ కాదు, రుద్దింది ఏంటంటే చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ కరువు ఛాయలు కనపడకపోయేవి, మన సాధారణ జీవితం ఉండేది. చర్యలు తీసుకునే కారణంగా కరువు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే కరువు గురించి మాట్లాడుకుంటే మనకు తెలంగాణ రాకముందు కూడా ఇదే పరిస్థితి ఉండే. కరువు అంటే వాటర్ సరిగ్గా రాకపోవడం, కరెంటు పోవడం, అంటే కరెంటు టైంకి రావడం. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అది కనిపించకుండా చేసింది, అంటే మోస్ట్లీ కనిపించకుండా చేసింది, గల్లీల్లోకి వెళ్తే తప్పితే. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఇలాంటివి ఏం చేయకుండా మొత్తం బయటికి బహిర్గతంగా కనిపించినట్టు చేస్తుంది. అంటే విఫలం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ప్రజలకు చాలా చిన్న మెమొరీ అంటారు, షార్ట్ మెమొరీ అంటారు, తక్కువ గుర్తుంటుంది అనేటువంటి భ్రమలల్లో ప్రభుత్వాలు ప్రజలు నడిపిస్తారు. కొంత షార్ట్ మెమొరీ ఉంటుంది కూడా వాస్తవానికి. 2015-16లో విపరీతంగా కరువు వచ్చింది తెలంగాణలో. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు తెలంగాణలో విపరీతమైన పంట నష్టం కూడా జరిగింది. ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు కరెంటు షార్టేజ్ ఉంటుంది అప్పుడు కూడా. కాబట్టి మనం ఇప్పుడు 15-16 కరువును మనం గుర్తు చేసుకోలేదు, ఎందుకంటే 10 ఏళ్ళు గడిచిపోయింది, ఎవరికి గుర్తులేదు. ఇప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళలో 20 ఏళ్ళ గుర్తు కూడా ఉండదు 10 ఏళ్ళ కింద ఏం జరిగిందని. కాబట్టి కరువు అనేటువంటిది ఇండియన్ మెటీరియలాజీ డిపార్ట్మెంట్ యొక్క దీని ప్రకారం కూడా ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి కరువు వస్తుంటుంది. 100 ఏళ్ళ లెక్క కట్టారు వాళ్ళు. 100 ఏళ్ళలో 25 ఏళ్ళు కరువు వచ్చింది, 50 ఏళ్ళు సాధారణ వర్షపాతం వచ్చింది, 25 ఏళ్ళు అతి వర్షపాతం వచ్చింది. కాబట్టి అతి వర్షపాతం వచ్చినప్పుడు నీళ్ళు ఒడిచి పట్టుకుంటే కరువు వచ్చినప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన కాంగ్రెస్ గతంలో విస్మరించింది. ఇప్పుడు నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ మా మిషన్ కాకతీయకు 25,000 30,000 కోట్ల ఖర్చు పెట్టిన చెరువులన్నీ మత్తలు వస్తున్నాయి. ఇప్పుడు వానాకాలం కూడా పోయినసారి చర్చల్లో పెట్టారు. మరి ఈ మత్తలు ఎడిగిపోయాయి అంటే నీ మిషన్ కాకతీయ చెరువులు ఎడిగిపోయినాయి. నీ మిషన్ మేడిగడ్డ ప్రాజెక్టు, నీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎడిగిపోయింది నీళ్ళు లేకుండా. కాబట్టి కరువు సహజంగా జరిగేటువంటిదే, ప్రకృతిలో వచ్చేటువంటి సహజ పరిణామం అది. దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రత్యామ్నాయ కంటింజెన్సీ ప్లాన్ అంటాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాలి. చేయకపోవడం వల్ల కరువు పొరపచ్చలు కనపడుతున్నాయి తప్పిస్తే దానికి ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తప్పు. ఈ 10 ఏళ్లలో మేము చాలా సాధించామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన అబద్ధాలు అనేది ఇప్పుడు నిరూపించబడుతుంది. 25,000 కోట్లు 30,000 కోట్ల మట్టిలో పోసేది చెరువులలో. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు మట్టిలో పోసేది తెలంగాణ ప్రజల సొమ్ము, రక్త మాంసం తెలంగాణ అనేది.
కాబట్టి తెలంగాణ ద్రోహి బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోతుంది, తెలంగాణ నష్టపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఇది అటు ఇటు రెండు సైడ్ చర్చ జరుగుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు సార్? అంటే హీరోలు ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు, ఒక పక్క రేవంత్ రెడ్డి కూడా ఎఫెక్ట్ అయినా అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎవరు ఎఫెక్ట్ కాలేదనేది ప్రధాన అంశం కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే చట్టరీత్యా నేరం. కాబట్టి చేసింది ఎవరు, చేపించింది ఎవరు, ఈ విషయాలు బయటికి రావాలి. అందుకోసం లోతైన దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు దాన్ని లోన్ అవుతుంటే సహజంగా ఒక ఏమంటారు పిచ్చని చేతిలో రాయబడ్డ తర్వాత ఎవరిని కొడతారో ఎవరికి తెలియదు. అట్లా పిచ్చని చేతిలో రాయి ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇచ్చిన ప్రభుత్వం తప్పు, ఆ పిచ్చని చేతిలో రాయి తప్పు. కాబట్టి ఆ ఇద్దరి మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ అప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఇద్దరు బాధ్యులే. కాబట్టి పిచ్చని చేతిలో రాయిని వీళ్ళు ఇచ్చిండ్రు, తీసుకొని వాడు ఇష్టం విషయంలో కొట్టిండు. కాబట్టి ఎవరిని కొడతారనేది మీరు చెప్పి కొడతారు ఎవరన్నా? చూస్తుండు నాయకులకు కనపడ్డది, నాయకులతో పాటు ఇంకెవరో కనపడ్డారు, అందరిని వేసేసుకున్నాడు. కాబట్టి వారికి అటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాన్ని తప్పు, ప్రభుత్వ పెద్దలు తప్పు. వాళ్ళ మీద ముందు చర్య తీసుకోవాలి. ఇచ్చిన పచ్చగల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మోడీ ఈడీ మోడీ అని చెప్పేసి కేటీఆర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కవిత అరెస్ట్ వల్ల భయపడ్డారు అనుకోవచ్చు అంటారా? కవిత అరెస్ట్ భయపడలేదని దాని గురించి పెద్ద కామెంట్ చేయడం. కానీ వస్తే రాని ఈడీ వస్తుందా చూసుకుందామన్న ముఖ్యమంత్రి ఈడికి గుండా కనబడతలేడు, నోరిప్తలేడు. ఈడీ బోడి అన్న కేటీఆర్ కనబడతలేడు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ గురించి అనవసరం. నేను కవిత గారు ఒకవేళ నిర్దోష ఉత్తరాలు రాసి రాజకీయాలు చేయకుంటే అవి పిచ్చి రాజకీయాలు. ఉత్తరాలతో సమస్యల పరిష్కారం నిజంగా నిర్దోషి అయితే కోర్టు ముందు చెప్పు. న్యాయస్థానం నిర్దోషివా దోషివా నిర్ణయించే న్యాయస్థానాలే. కాబట్టి న్యాయస్థానాల ముందు తమ వాదనలు వినిపించాలి, న్యాయం పొందాలి. తప్పిస్తే ఉత్తరాలు రాసి చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయం. ఒక్కటే లాస్ట్ ఫైనల్ సార్, ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటాడు అని చెప్పేసి బీజేపీ నాయకులే అన్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు. అయితే పార్లమెంట్ తర్వాత ఆయన బీజేపీలో చేరుతారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరగబోతుందంట? అంటే ఆ ప్రకటన వెనుక ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నాడు, అభద్రతతో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 12 మంది మంత్రులు 12 వర్గాలకు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కలిసి ఉండలేరు అనేది గతంలో చెప్పింది, ఇప్పుడు కనపడుతూనే ఉంది. మస్తు కనపడుతుంది. కరువు నివారణ తీసుకపోవడం కూడా అదే కారణం కూడా. ఔరంగజేబ్ బలహీనపడ్డాక ఆసఫ్ జాయిలు రాజ్యం చేసుకున్నట్టుగా హైదరాబాద్ నిజామును ఢిల్లీ సుల్తాన్లు బలహీనపడితే హైదరాబాద్ సుల్తాన్ను రాజ్యం ప్రకటించుకుంటాడు. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.